నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మనం చూస్తున్నాము. నా పేరు రాజేష్. మనలో అడిగి చూద్దాం ఒకసారి. బిగ్ బాస్ లో పనిచేస్తారు. మీరు చెప్పండి ఒకసారి, మీరు బిగ్ బాస్ లో పనిచేస్తారు కదా? మేము గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఏమంటారు మన బిగ్ బాస్ ఎట్లా కాకినాడ స్టోర్లో ఇప్పుడు 50 మంది పెట్టారు గాయస్. మాకు మొట్టగా ఆర్డర్ పడుతుంది. మొట్టగా ఆర్డర్ పడుతుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నాకు ఒకసారి మాట్లాడు మాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనోడు దగ్గరకు వచ్చాను, కాకపోతే మనోడు చెప్తాడు. ఎక్కడి నుంచో కొట్టించుకొని ఇక్కడికి వస్తే బిగ్ బాస్కెట్ కి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. కొట్టించుకొని ఇక్కడికి వస్తే బిగ్ బాస్కెట్ కి ఇవే తగ్గించుకుంటే మంచిది. 3 గంటలు 4 గంటలు చేస్తే 4 గంటలు అవుతున్నాయండి. మరి రాహుల్ గారిని అడగండి ఒకసారి. అసలు ఈడు తాగితే ఈయన గుల ఏందో నాకైతే అర్థమైతే లేదురా. మామూలు పరిస్థితి. ఒక ఆర్డర్ కొట్టి దెంగేద్దాం అనుకోండి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఒక ఆర్డర్ కోసము 3 గంటలు గుర్తెచ్చుకొని వచ్చింది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? పైసలు అంత దూరం నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ మన అందరేమో వాళ్ళ మేనేజర్లేమో వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళ మేనేజర్ జీతం వస్తే వాళ్ళు చూసుకుంటారు. మేమేం చేయాలి చెప్పండి. 20 ఆర్డర్లు కొట్టాలి రోజుకి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సార్. 20 ఆర్డర్లు కొట్టేటోళ్ళము 3 ఆర్డర్లు కొడితే ఏం లాభం మాకు? బతుకులు మొట్ట ఒప్పుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేందా ఓయమ్మ ఓ నాయనా